గ్యాప్ గాలి ఉంటుందండి, ఆక్సిజన్ ఉంటేనే ఫైర్ అవుతుంది, జస్ట్ ఏం లేదు ఆర్పేస్తే ఆడుతుంది. సరే ఏమండి మా ఇంట్లో రెగ్యులేటర్ కూడా కాలిపోయింది, మళ్ళీ మా కారిపోయి మార్గం లేదా? మన ఇంట్లో పాత గుడ్డ ఉంటుంది కదండి, పాత గుడ్డ చూడండి, ఎప్పుడు కూడా చాలా మంది ఇలా చేస్తారు, ఇలా చేస్తే ఫైర్ మార్కెట్కి వస్తుంది. మన బ్యాక్ ఉన్నాం కదా, 1 2 ఎందుకు ఆరిపోయింది? ఫైర్ ఆరిపోయింది. లేదు ఏమండి మా పొయ్యికి ఇలా చుట్టడానికి కూడా దారి లేదండి, కింద బల్ల కింద ఉందని అంటారు. అది కాదు, అది వెలిగించి మన ఇంట్లో గోలు పట్ట ఉంటుంది కదండి, కాలు చూసిన పట్ట, ఓ బకెట్లో ముంచని పూర్తిగా తడాలి. తడిసిన తర్వాత ఉంది కదండి, ఏమైంది? ఎందుకు ఆగిపోయిందంటే మనం గట్టిగా కొట్టడం వల్ల అక్కడ ఉన్న ఆక్సిజన్ పక్కకి వెళ్ళిపోయింది. పైన ఇంట్లో చుట్టాలు వచ్చారు, బయట పొయ్యి పెట్టి వంట అయితే రెగ్యులేటర్, డూప్లికేట్ రెగ్యులేటర్ పెట్టుకుని డబుల్ స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటాం. గ్యాస్ ఫైర్ అయింది, అక్కడ రెగ్యులేటర్ ఫైర్ అయిపోయింది. పెట్టు, మన దగ్గర ఇలాంటి బకెట్ ఉంటుందండి, ఏం లేదు చూడండి, పెట్టి ఇవన్నీ జంక్షన్ పెట్టి రాకుండా మొత్తం ముయ్యాలి. దుప్పటి నడిపేసి నడిపేసుకోవాలి, నడిపేస్తే దానికి గాలి వెళ్ళకుండా ఉంటుంది. దాని చుట్టూ గాలి వెళ్ళదు. అదే బాడీ ధైర్యం చేసుకుని, ఎందుకంటే ఇక్కడంతా విశాలంగా ఉంది, మనకు వంటగదిలో అలా ఉండదు, ఆ కబ్బోళ్ళ కింద నుంచి అలా లాక్కోవడానికి ఉంటుంది. ధైర్యం చేసుకుని పర్లేదు, గ్యాస్ మన ఫ్యాన్ మీకు అంతగా బయట వచ్చిందనుకోండి, కొంచెం దీనికి ఏదైనా ఓసగా లేకపోతే కొత్త ఏదో వేసుకుని బయటికి లాక్కుంటుంది, బయట ఓసలో పెట్టి ఏదైనా గ్యాస్ ఉన్నంత సేపు పండుతుంది, తర్వాత అయిపోతుంది, మీకు ఏ నష్టం జరగకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.